జై శ్రీరామ్. గూస్ బంప్స్. జై శ్రీరామ్. వరుణ్ భయ్య. నైస్ నైస్. మస్తుంది సినిమా, మస్తు హైలైట్ 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 సూపర్ సూపర్. జై శ్రీరామ్. అదిరిపోయింది భయ్య సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎక్సలెంట్. ఎపిక్ ఎపిక్ మూవీ. చాలా బాగుంది. బెస్ట్ మూవీ. సంక్రాంతి విన్నారన్న. సూపర్ ఎక్స్ట్రాడినరీ సూపర్. సూపర్ మ్యాన్ కిల్డ్ ఇట్. అభి తక్ గూస్ బంప్. జై శ్రీరామ్. మైండ్ బ్లోయింగ్ బ్రదర్. జై శ్రీరామ్. బాగుంది, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అడగొద్దండి, అందరిని వెళ్ళి చూడమని చెప్పండి. బ్లాక్ బస్టర్. కొట్టేశాడు. సూపర్ డైరెక్షన్. సూపర్. జై శ్రీరామ్. ఒకటే మాట, జై శ్రీరామ్. 600 కోట్లు ఏడ పట్టుకపోయిండే వాడు తెలియదు, కానీ 25 కోట్లతోటి మొత్తం మైండ్ బ్లోయింగ్ చూపించేసాడు. మొత్తం ఒకటే మాట, ప్రశాంత్ వర్మ. అన్న ఎక్సలెంట్ అన్న. సూపర్ బ్రో. You must watch. You must watch. Excellent movie. Excellent movie. జై హనుమాన్. ఓ బాస్ ఎక్కడ ఉన్నావు నువ్వు? జై శ్రీరామ్. సూపర్ సూపర్ హిట్. ఓం రామ్ కి షో షూట్. ఓం రామ్ కి బ్లాక్ బస్టర్ 100 డేస్. జై శ్రీరామ్. ఇంకా సినిమా సూపర్ అన్న. ఇండియన్ మార్వల్ స్టార్టెడ్. పాన్ ఇండియా. సూపర్ సూపర్. జై శ్రీరామ్ బ్రో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇచ్చి పడేస్తాం వాటోలా. క్లైమాక్స్ మాత్రం పీక్స్ పోయా. పక్కా భయ. థియేటర్లని దేవాలయాలు చేసింది భయ. లాస్ట్ విఎఫ్ఎక్స్ మాత్రం వేరే లెవెల్ బ్రో. అసలు ఈ హనుమాన్కి ఇచ్చిన ఎలివేషన్ ఉంది. లాస్ట్ 10 మినిట్స్ లో హనుమాన్కి ఇచ్చిన ఎలివేషన్ ఉంది బ్రో. మైండ్ బ్లోయింగ్. అసలు ఏడికి వెళ్ళి రాలి. 700 కోట్లు. 700 కోట్లు. సూపర్. 700 కోట్లు. ఆలిపోయి 700 కోట్లు ఏడు పెట్టింది బ్రో. జై శ్రీరామ్. 70 కోట్లు. సూపర్ సూపర్ సూపర్. మామూలుగా లేదు బ్రో. 70 కోట్లు లేడు, 700 కోట్లు లేడు, మొత్తం కుడిపోయింది బ్రో. అసలు వేరే లెవెల్. జై హనుమాన్. బాగుంది భయ సినిమా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాటలే ఒక్కటే జై శ్రీరామ్ అంతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. క్లైమాక్స్ సీన్ అయితే గూస్ బంప్స్ అన్న. క్లైమాక్స్ సీన్ సూపర్ సూపర్ హైలైట్. బాగుందన్నయ్య, సూపర్ ఉంది. మళ్ళీ చూడాలనిపించేలాగుంది. సూపర్ అన్న, సూపర్ ఉంది. బాగుంది బాగుంది చాలా బాగుంది. 100 days పక్కా. ఓం రాజ్ కమ్ టు మై రూమ్. జై శ్రీరామ్. బొమ్మ బ్లాక్ బస్టర్. ఇచ్చి పడేసాడన్న అసలు. లాస్ట్ హాఫ్ అవర్ తోపుందల్ల ప్రసాద్ వర్మ టేక్ ఏ బో. తోపు ఇచ్చి పడేసాడు. లాస్ట్ క్లైమాక్స్ హాఫ్ అవర్ వేరే వేరే లెవెల్. తోపల్తే ఆది పోర్స్ ఇట్లా తీస్తే బాగుంటుండే అన్న. నెక్స్ట్ వచ్చే సినిమాలకి కొంచెం బడ్జెట్ ఎక్కువ పెడితే ఇంకా బాగుంటుంది అన్న. ఇట్లాంటి సినిమాలకు బడ్జెట్ ఇచ్చినామనుకో ఏడికో వెళ్తామన్నా మనం. ఇడున్నా చూడాలన్నా మనం. చూడన్నా లోకం మొత్తం మనం అయితే చూడన్నా ఇంకా బడ్జెట్ ఇస్తే క్రేజ్ అన్న మెంటల్. జై శ్రీరామ్. ఏం లేదు, జై శ్రీరామ్. చాలా బాగుంది మూవీ. చాలా నీట్ గా చూపించాడు మూవీని. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. అందరూ ఆదిపురుష్ కాపీ అంటున్నారు. లేదు బ్రో, సంబంధం లేదు. కమ్ టు మై రూమ్. చాలా బాగుంది బ్రో. ఎలివేషన్స్ వేసి లాస్ట్ 30 మినిట్స్ గొంతు పోతుంది. ప్రతి ఒక్కరు చూడాలి. నార్త్ లేదు మైండ్ పోతుంది. ఇంక వాళ్ళకి సంక్రాంతి బరిలో ఇది హిట్ అంటారు. సూపర్ బ్రో, చాలా బాగుంది. సంక్రాంతి బలి విన్నారు.
చాలా బాగా. సంక్రాంతికి అసలైన సినిమా అంటే ఇది బ్రో. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ ఈస్ అబౌట్ ద లార్డ్ హనుమాన్. when the world is in danger, the Superman, our Hanuman, comes into real and he saves all of us for our lives. So చెప్పినట్టు మన ధర్మం ఎప్పుడైతే అవినీతిపరంగా ఈ ధర్మం ఎప్పుడైతే పోతుందో ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి అప్పుడు రాముల వారికి సహాయంగా హనుమంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో హనుమంతుడు మనిషి రూపంలో వచ్చి అందరినీ కాపాడుతాడు అని చెప్పేదే హనుమాన్ సినిమా. ధర్మం వెనుక ఇప్పుడు ప్రతిసారి ఎప్పుడు దేవుడు ఉంటాడు, ధర్మాన్ని ఎప్పుడు నిలబెడతాడు. జై శ్రీరామ్. ఇప్పుడు ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ అని స్టార్ట్ అయింది బ్రో. ఇది అప్పుడు మేము ఎప్పుడు చిన్నప్పుడు మార్వెల్ సినిమాస్ అని, డీసీ మూవీస్ అని, సూపర్ హీరోస్ అంటే మాకు అదే. మీకు నచ్చిన సూపర్ హీరో ఎవడంటే థార్, హల్క్ అలా చెప్తాం. కానీ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జనరేషన్కి మీ సూపర్ హీరో ఎవరంటే ఫస్ట్ వినిపించే పేరు హనుమాన్. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు మన ధర్మం గురించి తెలుసుకుంటారు. ఈ సంక్రాంతికి చిన్న పిల్లలు హైదరాబాద్లో ఉంటున్నాను బ్రో. నేను వచ్చి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నేను చూస్తున్నాను. కల్చర్ అనేది మొత్తం నాశనం అయిపోతుంది. మన తెలుగు సాంప్రదాయం మొత్తం ఎట్లా పడితే అట్లా అవుతుంది. నేను చాలామందిని అందరినీ పర్టికులర్గా అనట్లేదు, కొంతమంది ఆడవారిని చూశాను మన సాంప్రదాయాలను మర్చిపోతున్నారు. జుట్లు విరబోసుకొని పబ్బుల్లో వీటిల్లో డ్యాన్స్లు వేసుకుంటూ గుళ్ళకు వెళ్ళలేదు. గుళ్ళకి వెళ్ళటం మానేశారు కొంతమంది. అసలు మన దేవుని గురించి మర్చిపోతున్నారు. అలాంటి వాళ్ళకి కళ్ళు ఇప్పుడు తెలిసేలా చేశాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీ ఇప్పుడు చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా హనుమాన్. జై హనుమాన్, జై శ్రీరామ్, జై లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమాన్కి. అవునండి, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చూశాను హైదరాబాద్లో ఎలా ఉందో వాతావరణం అని నేను చూశాను. కూకట్పల్లి సైడు, మన హైటెక్ సిటీ సైడు, పబ్బుల్లో వెనకాల జూబ్లీ హిల్స్ సైడు ఆఫీస్కి వెళ్ళి చూస్తుంటే ఇదేనా మన కల్చర్. ఒకప్పుడు కల్చర్ అంటే నేను చూస్తున్నానండి. ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను ఈ మధ్య. నేను ఇస్కాన్ టెంపుల్లో సాంప్రదాయం గురించి చెప్తున్నారు వాళ్ళు. అసలు సాంప్రదాయం అంటే ఇది మన తెలుగు సాంప్రదాయం అంటే ఏంటనేది వాళ్ళ వల్ల నేను తెలుసుకోగలిగాను. అంతకుముందు నేను గుడికి వెళ్ళాను డివోషనల్. నేను ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్తాను, ప్రతి ఒక్క దేవుడికి వెళ్తాను. నాకు డివోషనల్ చాలా ఇష్టము. సో ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్ జాబ్ చేయడానికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తుంటే ఏంటి ఎలా అయిపోతుంది అని నాకు ఎట్లానో అనిపించేది. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు చెప్పడానికి అసహ్యంగా ఉంది. ఒక్కొక్కళ్ళు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ను తిరుగుతున్నారు. ఒక్కొక్కళ్ళకి 10 మంది అట్లా కాల్ చేసి నేను చూశాను. అంటే ప్రతి ఒక్కరిని అనట్లేదు, జస్ట్ కేవలం తక్కువ మందిని చూశాను. చూసిన వాళ్ళని చూస్తుంటే ఇదేనా మన హిందూ సంప్రదాయం? ఇలాగైనా మనల్ని పెంచింది. మనకి మన పురాణాలు ఏం చెప్పాయి, రామాయణ మహాభారతం వాటి గురించి ఏం చెప్పారు. ఈ మధ్య నాకు మహాభారతం గురించి ఎక్కువ సినిమాలో చూడటం తప్ప ఇన్ డీటెయిల్గా నాకు తెలియదండి. భగవద్గీత క్లాసెస్కి వెళ్తున్నాను నేను. సో వాళ్ళు ఇన్ డీటెయిల్గా చెప్తున్నారు ఇది మన సాంప్రదాయం అంటే ఏంటని, ఎలా ఉండాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళని బట్టి నేను కొంచెం మారుతూ వచ్చాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మనుషులు ఎట్లా పడితే అలా మారుతున్నారు. సో హీరో తేజ సజ్జా చాలా బాగా చేశాడు బ్రో. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తేజ సజ్జాది ఇది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి చెప్పాలంటే ఆయన విజన్కి ఒక టేకే బో బ్రో. ఆయన విజన్, ఆయన ఆలోచన, ఆయన చూపించాలని సినిమా మన హల్క్, ఈ థోర్ వీళ్ళంతా ఇమాజినేషన్, ఇల్యూషన్. కానీ ఇది మనకి రియల్. హనుమాన్ అనేది రియల్. మనకి రామాయణం ఇప్పటి నుంచి తెలుసు. మన నుంచి ఇన్స్పిరేషన్ అయి తీసింది హల్క్ క్యారెక్టర్. కానీ ఒరిజినల్ మన హనుమాన్ గురించి చెప్పి ఈ సినిమాని సంక్రాంతికి బరిలోకి దించి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఈ థాట్ ముందుకు తీసుకొచ్చిన ప్రశాంత్ వర్మకి చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సంక్రాంతికి అసలైన సినిమా అంటే హనుమాన్. రామ్ లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమాన్కి, జై శ్రీరామ్.